అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమించకు పెళ్ళవుతుంది 10వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. కాళ్ళకి బ్రేకులు ఉన్నట్టుగా అవి అకస్మాత్తుగా వేస్తే జర్కిచ్చినట్టుగా ఆగిపోయారు ఇద్దరు. రత్నారావు, కస్తూరి ఆందోళనగా చూస్తున్నారు. వారి ముందు లాయర్ యశ్వంతరావు గంభీరంగా పచారులు చేస్తున్నాడు. ముఖంలో హావభావాలను పోలికలను బట్టి అతను మాయ తండ్రి అని గ్రహించింది స్వప్న. శ్రీరామ్కి అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. యశ్వంతరావు పచారులాపి ఎవరన్నట్టుగా శ్రీరామ్ని స్వప్నని చూశాడు. నమస్తే, నా పేరు స్వప్న శ్రీరామ్. వీరు మా వారు. మాయ నన్ను స్టెనోగా మీ దగ్గర ఉద్యోగం చేయటానికి రమ్మన్నదండి. క్రీగంట రత్నారావుని గమనిస్తోంది. ఐసి, ఉద్యోగం కూడా జంటగానే చేస్తారా? ఆయన నవ్వుతూ అడిగాడు. మీరు అనుమతిస్తే అలాగే చేస్తాం అన్నది. ఎందుకో రత్నారావు కంగారు పడిపోతున్నాడు. శ్రీరామన్ చూస్తూనే కస్తూరి ముఖం ప్రసన్నంగా మారింది. హాయ్ మై డియర్ లిటిల్ డ్యామ్, ఒంటరిగా రమ్మంటే జంటగా వచ్చావా? హారతి తెప్పించాలా అంటూ మాయ వచ్చింది. మాయను చూస్తే చెంగున దూకే లేడీ పిల్ల, గలగలా పారే సెలయేరు గుర్తుకొస్తాయి స్వప్నకి. మిస్ రావ్, శ్రీరామ్ నోట్లోనే ఆగిపోయింది. మిస్టర్ రామ్, స్పీక్అవుట్ ప్లీజ్. మిస్ మాయారావు కరాటే ఎక్స్పర్ట్, సిఐడిగా నాటకం ఆడి మా స్వప్న మీద కన్నేసిన ధీమంతురాలని. హారతి వద్దు కానీ హాటుగా టీ తెప్పించవే మా రామ్కి. స్వప్న కళ్ళు చికిలించింది. మీకు టీ కావాలా మిస్టర్ రత్నారావు? రండి పైకి వెళ్దాం, హాటు స్వీటు అన్నీ ఉన్నాయి. మాయ గదిలోకి తీసుకెళ్ళింది. మిస్ రావు, మా స్వప్నకు అంతా తెలుసా? తెలుసా ఏమిటండి, కలిసి చదువుకున్నాం, కలిసి కరాటే జూడోలు నేర్చుకున్నాం, కలిసి రేపు కరాటే క్లాసులు నడపబోతున్నాం. దాపరికాలుంటే ఎలా అంటూ కొంటెగా నవ్వింది. శ్రీరామ్కి ఏమీ పాలు పోలేదు. ఇక్కడ తను మోసపోయాడు. హైదరాబాద్ వచ్చే కార్యక్రమం లేదు అంత క్రితం. అందుకే ఉత్తరాలు రాసి వారిద్దరినీ ఏకాంతంగా సమావేశపరిస్తే తప్ప నిజం బయటికి రాదు అనుకున్నాడు. హోటల్లో పరిచయమై తను లాయర్ కూతుర్నని, ఆ వాసనలున్నాయని మాయ చెప్పింది. మనసు బాగా లేనప్పుడల్లా వెళ్ళి మాయతో మాట్లాడేవాడు. హైదరాబాద్ రమ్మని ఆదేశాలు వచ్చేసరికి అదిరిపోయి తన సమస్య మాయతో చెప్పాడు. మాయ నిజంగా మాయ చేసింది. ఒక్క మాట తనకు చెప్పలేదు. తను ఇదంతా తెలియక ఆమె సహాయం కోరాడు. ఏమిటండోయ్ శ్రీరామ్ గారు, అలా దేవదాసు ఫోజిస్తే ఫీజు తప్పుతుందనా? పప్పులే ఉడకవు. స్నేహమే, డ్యూటీయే. సూట్ కేస్ తీసి చిన్న టేప్ రికార్డర్ బల్ల మీద పెట్టింది. ఇదిగో ఆ రత్నారావు స్వప్నల సమావేశ సారాంశం. మీట నొక్కి బయటికి వెళ్ళిపోయింది. గందరగోళంగా వినిపించే మాటలు చెవులు రిక్కించి విన్నాడు శ్రీరామ్. స్వప్న కూడా తెల్లబోయింది. మాయాజాలం ఏమిటో ఇది. ఆ ఊరు ఎందుకొచ్చినట్టు తెల్లబోయినట్టుగా ఒక అరగంట నిలబడిపోయింది స్వప్న. టేప్ రికార్డర్ కట్టేసి వచ్చాడు శ్రీరామ్. ఒక్క క్షణం లోతుగా స్వప్న కళ్ళల్లోకి చూశాడు. ఆమె కళ్ళు తీక్షణంగా సూదంటూ రాళ్లలా ఉన్నాయి. స్వచ్ఛంగా పచ్చి పాలలాగా ఉన్నాయి. స్వప్న అన్నాడు ఆవేశంగా, ఆప్యాయంగా, ఆరాధనగా. ఆమె కరిగిపోలేదు. అతను ఆమె భుజాలపై చేతులు ఆంచాడు. నువ్వు నేను చంచల స్వభావరాల్ని కదూ అంది అల్లరిగా. దగ్గరికి తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. అతనికి అమిత సంతోషంగా ఉంది. తన ఆరాధన అవివేకమైంది కాదు అని గ్రహించాక. టీ స్పూన్తో సాసరపై టకటకలాడిచ్చింది మాయ. ఇద్దరూ ఒకరికి దూరంగా మరొకరు విడిపోయారు. వేడి టీ అడిగారు. ట్రే తెచ్చి గది మూలకున్న బల్ల ముందు జరిపి దానిపై పెట్టింది. ఏయ్ మాయ, నువ్వు మా ఊరు ఎందుకు వచ్చావే? టీ త్రాగండి చెప్తాను అన్నది. ముగ్గురు కూర్చుని టీ త్రాగారు. మీ నాన్నగారి హత్య గురించి, మీ అమ్మగారి ఆరోగ్యం గురించి మీ మామయ్య ఆందోళన పడుతూ మా నాన్న దగ్గరికి వచ్చాడు. సలహా అడిగాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న నడి రోడ్డు మీద మీ నాన్నను చంపిన వారి ఆచూకీ తెలియలేదు. మాయ తలెత్తి చూసింది. స్వప్న కళ్ళు నిండుకున్నాయి. మాయ దగ్గర ఉందనేమో మాటలతోనే ఓదార్చాడు శ్రీరామ్. చచ్చా, ఇంత బేలగా ఏడుస్తారా ఎవరైనా? స్వప్న కళ్ళు తుడుచుకుంది. సారీ స్వప్న, నువ్వు నా స్నేహితురాలు అని తెలిసాక నాన్నగారు కేసు విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. ఆయన పేరు మోసిన క్రిమినల్ లాయరే. దోషులు పట్టుబడితే కదా వారి నేరమో నిర్దోషత్వమో నిరూపించేది.
ఆయన తర్జన భర్జన చేశారు. హత్యాస్థలం దగ్గర చుట్టుపక్కల ఉన్నవారు ఎలాంటి వివరాలు ఇవ్వలేకపోతున్నారు. ఒకే ఒక వ్యక్తి శ్రీరామ్ గాయపడి సాక్ష్యం ఇచ్చాడు. అతను నిజం చెప్పాడన్న నమ్మకం ఏమిటి? స్వప్న అడిగింది. కరెక్ట్, ఓ చిన్న ఆధారం మాత్రమే. అందులో రత్నారావు చేయి ఉందేమో అన్న అనుమానం వచ్చింది. శ్రీరామ్ బాధగా నుదురు రాసుకున్నాడు. ఆనాడు తన కళ్ళ ముందే స్వప్న తండ్రిని దారుణంగా హత్య చేయటం అతనికి గుర్తొచ్చింది. తప్పక రావాల్సిందే. నాన్నగారికి అతను అంత క్లోజ్గా వచ్చిన వారు ఎవరూ లేరు అంది స్వప్న గతం గుర్తుకు తెచ్చుకుంటూ. అతడిని స్టడీ చేయాలి, అతని ద్వారా నిజం రాబట్టాలి. కానీ ఎలా? అతనికున్న స్త్రీలోలత్వం ఆధారంగా చేసుకుని కూపీ లాగాలని వెళ్ళి హోటల్లో బస చేశాను. జీవితం అంటే అనుభవించడానికే. ఉన్న ఊళ్ళో అయితే అందరూ చూస్తారని నమ్మించాను. బోల్తా పడింది బుల్బుల్ పిట్ట. స్వప్న ఉల్లాసంగా నవ్వింది. తండ్రిని తిరిగి తెచ్చుకోలేకపోయినా తండ్రిని దారుణంగా హత్య చేసిన వారిపై కక్ష తీర్చుకోగలుగుతోంది. నేను ఊహించింది కరెక్ట్ అయింది. రోజు నా దగ్గరకు వచ్చేవాడు, ప్రేమ పాఠాలు వల్లించేవాడు. మా నాన్నకు తెలిస్తే ఊరుకోరన్న భయాన్ని నటించాను. ఓయ్యా మాయా, మిగతాది నేను చెప్తాను. నీకేం భయం లేదే నీలవేణి? నా చేతి కింద కాకలు తీరిన మగాళ్ళున్నారు. మీ నాన్న లాంటి వారిని క్షణంలో అడ్డు తొలగిస్తారని అభయం ఇచ్చాడు, అవునా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళని చూపించమన్నాను, చూపించాడు. ఆ సంతోషంలో మరి కాస్త రత్నారావుకు మరింత దగ్గరగా తిరిగాను, అంతే. మీ అప్పర శ్రీరాముడై శ్రీరాముల వారొచ్చి నాకు నీతులు చెప్పి రత్నారావు గుణగణాలు వర్ణించాడు. ఓ, మీ ఇద్దరి పరిచయం అలా పెరిగిందా? చెట్టు మీద కాయను సంద్రములోని ఉప్పుని అంటూ అర్జెంటుగా ఓ పాట పాడేద్దాం అనుకున్నాను. అమ్మమ్మ, అంత పంచేయికే. శ్రీరామ్ గారు మీ ప్రేమ కథ అంతా చెప్పి నీకు రత్నారావుకున్న సన్నిహిత్యం పరిశీలించమన్నారు. మగాడు కదా? మగాడో నీ బావో తర్వాత మొదట ఒక సంగతి చెప్తున్నాను విను. రత్నారావు చూపించిన రౌడీలకు బాగా త్రాగించాను. నేను చెప్పిన పని చేయాలని అడిగాను. తప్పక చేస్తాం. ఆ రత్నారావు చూపిన కేసుల ఓటి కాకూడదు. ఎవరో పార్టీని తెచ్చాడు. లాయర్ని చంపితే వదిలేస్తామని 10,000 ఇస్తామని చెప్పని 1000 అడ్వాన్సే ఇచ్చి అగ్గొట్టి పారిపోయారు. ఈ రత్నారావు రేపు మాపు అంటున్నాడు అన్నారు. అంతే, మర్నాడు వాళ్ళని అరెస్ట్ చేయించాను. నీ సంగతి తేలిపోయింది. తిరుగు ప్రయాణం అయ్యాను. ఈడియట్, రోగ్, అమ్మాయిల పిచ్చే ఉందనుకున్నాను. హత్యలు కూడా చేయిస్తాడా? శ్రీరామ్ కోపంగా అన్నాడు. ఆగండి, తనకేం తెలియదంటూ ఏడుస్తున్నాడు. మీరు నమ్ముతున్నారా? గాలి వార్తలు, నీలి వార్తలు నమ్మటానికి నేను శ్రీరామచంద్రుణ్ణి కాదు, లాయర్ యశ్వంతరావు గారి అమ్మాయిని. నాన్న దగ్గర కాస్త పనుంది, బీ కంఫర్ట్ అంటూ మాయ వెళ్ళిపోయింది. శ్రీరామ్ అయోమయం నుంచి తేరుకున్నాడు. స్వప్న, ప్లీజ్ ఇప్పటికైనా నాకు నిజం చెప్పవా? ఏ నిజం? అదే, ఆనాడు నువ్వు ల్యాబ్లో యాసిడ్ త్రాగాలని ఎందుకు ప్రయత్నించావు? గర్భవతిని నన్నెందుకు నమ్మించావు? బావా, చిన్నగా నవ్వి వచ్చి అతని భుజం మీద 2 చేతులు ఆంచింది స్వప్న. బావా? శ్రీరామ్ అదిరిపడ్డాడు. అవును, నువ్వు స్వయానా నా మేనబావవి, మా అత్తయ్య కొడుకువి. మళ్ళీ ఇదో కొత్త కథ? కాదు, కలలాంటి ఒక నిజం అన్నది స్వప్న. స్వప్న, ఏమిటి నువ్వు అంటోంది? నిజం బావా, స్వయానా మా అత్త కొడుకువి. మీ అమ్మ మీ నాన్న పెళ్ళి పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది. తాతయ్య వాళ్ళని వెళ్ళగొట్టాడు. దాంతో వాళ్ళు అష్టకష్టాలు పడుతూ బ్రతికారు. అత్తయ్య ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రిలో ఉండగా ఒక స్నేహితురాలి తల్లిని చూడటానికి వెళ్ళి మీ అమ్మని చూశాను. ఏదో ఆత్మీయత, అనుబంధం పెనవేసుకోగా పలకరించేదాన్ని. మాటల సందర్భంలో మా చరిత్రలు బయటపడ్డాయి. అత్తయ్య నన్ను గుర్తించింది. ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంది. ఓ స్వప్న, ఇదంతా నిజమా? ఉద్వేగంగా అడిగాడు. నిజం. ఆమె నీ గురించే బాధపడింది. మీ మావయ్య మంచివాడే కానీ తాను నమ్మిందే నిజం అంటాడు. ఇక మీ బావ ఒట్టి మెతక మనిషి. దేన్నైనా ఇష్టపడితే అది ఎంత కష్టమైనా సాధించాలంటాడు. వాడిని చూస్తావు గదూ అంది. తప్పక చూస్తానత్తయ్య అన్నాను. అలా అంటే కాదమ్మా, నా వల్ల విడిపోయిన కుటుంబం నీ వల్ల కలవాలి అన్నది. ఆమె చెప్పిన వివరాలు విని సంతోషించాను. బావ నాకు పరిచితులే అత్తయ్య, తప్పక పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాను. ఆమె ప్రశాంతంగా ప్రాణం వదిలింది అని ఆనాటి సంఘటన గుర్తుకు తెచ్చుకొని చెప్పింది. నువ్వు అదృష్టవంతురాలివి స్వప్న. అమ్మ ఆఖరి క్షణాల్లో దగ్గరున్నావు. ఆమె తన భుజాల మీద వేసిన చేతులు తన గుప్పిళ్లలో బిగించాడు.
నీ ఆరాధన, నీ ప్రేమ పైనేనా నిజంగా నా పొరపాట్లుంటే క్షమించే ఔదార్యం ఉన్నాయా అని ఆలోచించి రత్నారావుతో చనువుగా తిరిగాను. ఈ నేరానికి మాత్రం శిక్షించక వదలను. చిన్న డీ ఇచ్చాడు తలతో. నిజంగా నీలో నేను ఊహించిన మార్పు వచ్చింది. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది. రత్నారావు నా ఒక్కదాంతో కాదు, చాలామందితో చనువుగా తిరిగేవాడు. సుష్మ కూడా దీపపు పురుగుల అతడి వెంట తిరిగింది. నా డబ్బు కోసం నా చుట్టూ తిరుగుతున్నట్టుగా చెప్పాడు. నేను అతన్ని తప్పుకు తిరుగుతున్నానని తెలియగానే నాన్నగారితో పెళ్లి ప్రసక్తి తెచ్చాడు. ఎంత ధైర్యం! నాన్నగారు నా అభిప్రాయాలకు విలువనిచ్చే వ్యక్తి. అందుకే వాడితో తిరిగినా ఏమీ అనలేదు అన్నాడు. ఆయన కూతురుగా పుట్టినందుకు గర్విస్తున్నాను అన్నది గాద్గదిక స్వరంతో. స్వప్న, నా ఊహలలో ఊయలలుగే తీయనైన భావానివి నువ్వు బాధపడకూడదు. లాలనగా ఆమె చేతులు నొక్కాడు. అందుకని రత్నారావు మరో విధంగా నాటకం ఆడాడు. సుష్మ వచ్చి నన్ను రత్నారావుని కలిపి నీచాతి నీచంగా మాట్లాడింది. అతను కోపం పట్టలేక ఫ్లవర్ వాజ్ విసిరాడు. ఆమె చనిపోయింది. మై గాడ్! ఆ హంతకుణ్ణి ఇప్పుడే పోలీసులకు పట్టిస్తాను. గబగబా మెట్ట వైపు వెళ్ళాడు శ్రీరామ్. ఓ మై డియర్ వెర్రి బావా, ఆగు. నీ ఆవేశం చూసే అత్తయ్య అంత ఆందోళన చెందేది. నువ్వు వెర్రి అను, పిచ్చి అను, హంతకుణ్ణి వదిలే అంత మూర్ఖుణ్ణైతే కాదు. నా మాట పూర్తయ్యాక నీ నిర్ణయం తీసుకో. నేను హడలిపోయాను. పోలీసులకి చెప్తాను అన్నాను. దాంతో రత్నారావు అసలు రూపంతో పూర్తిగా బయటపడ్డాడు. సుష్మను చంపింది నేనేనని నిరూపిస్తానని భయపెట్టాడు. అక్కడున్న కెమెరా చూపాడు. వంగి సుష్మను చూస్తున్నప్పుడు నా ఫోటో తీసేట. ఇంత మోసమా అన్నాడు. మానసికంగా శారీరకంగా ఎంత బలవంతురాలైనా కళ్ళ ముందు జరిగిన హత్యకు భయపడిపోయాను. నాకేం తెలియదంటూ ఇంటికి వచ్చేశాను. మర్నాటి నుంచి ఫోటో అంటూ బ్లాక్మెయిల్ మొదలెట్టాడు. చిన్న చిన్న మొత్తాలు ఇచ్చాను. ఏం చేయాలో తోచలేదు. పోలీసులకు రిపోర్ట్ చేయాల్సింది. ధైర్యం లేక కాదు, అపాయంలో ఇరుక్కున్నాను. ఆ మాత్రం అజాగ్రత్తగా, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఉచ్చు నా మెడకు బిగుసుకుంటుంది. నాన్నగారితో చెప్పాలనుకున్నాను. అప్పుడే అతను మరో కోరిక కోరాడు. నాన్నగారి క్లయింట్ నారాయణరావు గారి వీలునామా నకలు నాన్నగారి దగ్గరుందట. అది ఇవ్వమని అడిగాడు. విధి లేక నాన్నగారితో చెప్పాను. గుడ్, మంచి పని చేశావు. ఇంకెక్కడి గుడ్డు, ఆయన ఏనాడు పల్లెత్త మాట అనంది నన్ను కేకలేశారు. నీకు ఆత్మధైర్యం రావాలని చదువు చెప్పించి మగపిల్లాడికి నేర్పే విద్యలన్నీ నేర్పించాను. చివరికి నువ్వు చేసే నిర్వాహకం ఇదే అని అరిచారు. నాకు చెప్పలేని విరక్తి కలిగింది. నాన్నగారిని సాధించాలనుకుని రెండో రోజు ల్యాబ్లో యాసిడ్ త్రాగాను. సిల్లీ, త్రాగబోయావు. పెద్ద భారం దిగినట్టుంది. పెద్ద హీరోవులే, ఎలాగైతేనే రక్షించావు అన్నది బొంగమూతి పెట్టి. అంత చిన్న మాటకి ఎవరైనా ఆత్మహత్యకు పూనుకుంటారా అన్నాడు. చిన్న మాట పెద్ద మాటని కాదు, ఆ క్షణంలో ఆయనను సాధించాలి. రత్నారావు ఆటలు కట్టాలని ఒకటే గుర్తుంది. మరి పైగా నన్ను ఆవేశపరుడు అంటావు మళ్ళీ. ఆత్మాభిమానం గల ఆడపిల్లవైతే తెలిసేది. ఆ తర్వాత నీకు కొన్నాళ్ళు కనిపించలేదు. రాత్రింబవళ్ళు రత్నారావుని ఎలా విరగడ చేసుకోవాలో తెలియక కాస్త మార్పు కోసం భానుమతి మా క్లాస్మేట్ ఊరు వెళ్ళాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. అక్కడ సుష్మ ఉంది. మరి వాళ్ళింట్లో వాళ్ళు గొడవ చేయలేదా? హంతకురాలినన్న నేరం వస్తుందన్న భయంతో అవేమీ పట్టించుకోలేదు. సుష్మ నన్ను చూసి ప్రాణం లేనట్టుగా నిల్చుండిపోయింది. ఆ తర్వాత రత్నారావు నాటకం ఆడించినట్టు చెప్పింది. అయితే నీకు ఉత్తరం రాసింది, గోడల మీద పేర్లు రాసింది వాడే అన్నమాట. మక్కెలెరగదంతాను. లేచాడు. అబ్బా ఆగు బావా, అతని పాపం పండిందిలే, అందుకే ఇక్కడికి పరిగెత్తుకొచ్చాడు. ఏయ్ మరదలు మాణిక్యం, మరి గర్భిణీని అని ఎందుకు నటించావు? నీతో కలిసి ఉంటే వివాహం మాటే ఎత్తవు. అత్తయ్య కూడా నీ గురించి చెప్పింది. వివాహం కాని అమ్మాయి ఒక యువకుడి ఇంట్లో ఉంటే సంఘం హర్షిస్తుందా? అబద్ధం ఆడినా చెలించవు. బండరాయివి. మొండిదానికి బండరాయే తగినవాడు. డీ ఇచ్చాడు మరోసారి. అబ్బా, గర్భిణి అని చెప్పినా నిశ్చింతగా ఉన్నావు. ఆ రత్నారావు కథ అడ్డం తిరిగింది. ఎటు తిరిగినా నా దగ్గరికి వచ్చి ఆగింది. అవును, మా మామ కూతుర్నని మొదటే ఎందుకు చెప్పలేదు? ఆస్తి కోసం అల్లుండని అధికారం చెలాయిస్తే, అదీగాక మీ నాన్న మా వాళ్ళ గురించి నీ మనసు నిండా విషం నింపాడని అత్తయ్య చెప్పింది. మనసు విప్పి చూస్తావా? విషం కాదు, అక్కడ అనురాగం, ఆప్యాయత తప్ప మరేం లేవు. దగ్గరగా తీసుకున్నాడు.
స్వప్నకెంతో నిశ్చింతగా ఉన్న తండ్రి లేని కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. శ్రీరామ్ హృదయంపై తలాంచి కళ్ళు మూసుకుంది. 2-3 సార్లు వచ్చిన మాయ వారిని చూసి ముసిముసిగా నవ్వుతూ వెనక్కి వెళ్ళిపోయింది. ఇక హనీమూన్ ట్రిప్ ముగించుకుని వచ్చిన స్వప్న శ్రీరాములను కలుసుకుంది స్టేషన్లో మాయ. ఏయ్, స్నేహితురాలతో కబుర్లు చెప్తూ నన్ను నెగ్లెక్ట్ చేస్తే ఊరుకోను, మోచేత్తో పొడిచాడు శ్రీరామ్. ఊరు వేసుకో. ఏమిటి, నీ పమిట కొంగుతోనా? 3 నెలలు తిరిగారు, ఇంకా ఏకాంతం సరిపోలేదా? మాయ మురిపంగా విసుక్కుంది. అందరూ కారులో కూర్చున్నారు. కారు కోర్టు దగ్గర ఆగింది. ఈరోజు మన విలన్ గారి ట్రయల్. 3 దిగారు. చెట్టు కింద శోక దేవతలా నిలబడి ఉంది కస్తూరి. శ్రీరామ్కి ఆమెకు తన పైన గల అమాయకమైన ఆరాధన గుర్తుకొచ్చింది. హత్య చేయలేదు, చేయించలేదని నిరూపించుకున్నాడు. గుండాగాళ్లను మాట్లాడి పెట్టాడట, అందుకని కొంత శిక్ష పడచ్చు. సుష్మతో కలిసి ఆడిన నాటకం బయటపడితే అయ్యగాడి ఆట కట్టు అన్నది మాయ. స్వప్న మెల్లగా తలెత్తి కస్తూరి వంక చూసింది. మూర్తి భవించిన శోక దేవతలా ఉంది. శ్రీరామ్తో ఏం మాట్లాడుతుంది? దగ్గరగా వెళ్ళింది. నిజం రామ్, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావన్న కోపంతో అతన్ని చేసుకున్నాను. అతని పూర్వాపరాల ఆరా తీయలేదు అన్నది కస్తూరి కళ్ళ నిండా నీరు నింపుకుంటూ. స్వప్న శ్రీరామ్ దగ్గరగా వచ్చింది. అంతా నిజమే చెప్పమంటారా? నీ ఇష్టం అన్నాడు మెల్లగా. అందరూ లోపలికెళ్ళి కూర్చున్నారు. అరగంట తర్వాత ప్రమాణం చేసి బోన్లోకి వెళ్ళింది స్వప్న. అందరూ ఊహించిన దానికి వ్యతిరేకంగా చెప్పింది స్వప్న. ఎదురుగా నిలబడి చూస్తున్న రత్నారావు కళ్ళు కృతజ్ఞతతో మెరిసిపోతున్నాయి. కస్తూరికి మతిపోతోంది. మాయ చిందులు తొక్కింది. శ్రీరామ్ గంభీరంగా ఉండిపోయాడు. మధ్యాంతరంలో లేచి వెళ్ళిపోయింది మాయ. రత్నారావు అనుమతితో కస్తూరి శ్రీరామ్ దంపతులున్న చోటుకొచ్చాడు. స్వప్న, నీ రూపమే కాదు, నీ మనసు అందమైందే కన్నీటితో అన్నాడు రత్నారావు. ఎన్నో చెప్పాలనున్నా మాటలు రావటం లేదు. నాదే ఉంది రత్నారావు, నువ్వు నా క్లాస్మేట్ అని కాదు, ఏదో దయతలిచి కూడా కాదు. ఏ అత్యాచారం జరిగినా, ఏ అన్యాయం జరిగినా దానికి స్త్రీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ గురి అవుతోంది. ఆనాడు అన్యాయంగా బొరియ విరుచుకు తిరిగావు. శిక్ష పడితే హాయిగా కూర్చుంటావు. స్వప్న, కాదా రత్నారావు? బాధపడుతూ కుమిలిపోయేది కస్తూరే. సాటి స్త్రీగా కస్తూరిపై జాలిపడ్డానే తప్ప. అను స్వప్న, అనే హక్కు నీకుంది. ప్రత్యక్షంగా కాకపోయినా నీ తండ్రి చావు వెనక నాకు బాగా ఉంది. అందుకే ఈ క్షమను భరించలేను నేను. 2 చేతులతో ముఖం కప్పుకున్నాడు రత్నారావు. ఊరుకోండి అంది కస్తూరి. పులిలా గాండ్రించే భర్త పిల్లిలా మారటం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. అవును, బాధపడటం కాదు, బయటకొచ్చాక మనిషిగా బ్రతకాలి అన్నాడు శ్రీరామ్. క్షమించు శ్రీరామ్, మీ మధ్య తగను నేను. మహా అయితే 5-6 నెలలు పడుతుందేమో శిక్ష. ఆ తర్వాతైనా బుద్ధిగా ఉంటే చాలు అంది స్వప్న. కస్తూరి జాగ్రత్త. అతను వెళ్ళిపోయాడు. కస్తూరి కళ్ళు ఒత్తుకుంటూ రిక్షాలో వెళ్ళిపోయింది. శ్రీరామ్, స్వప్నలు లాయర్ యశ్వంతరావు ఇంటికి ట్యాక్సీలో చేరుకున్నారు. ఆయన కోపగించుకుంటాడేమో అనుకున్నారు. రావమ్మ కథానాయికరా, ఆయన నవ్వుతూ ఆహ్వానించాడు. సారీ అంకుల్. స్వప్న తల వంచుకుంది. లాయర్గా నిన్ను అభినందించకపోయినా మనిషిగా నిన్ను హర్షిస్తున్నానమ్మా. నెత్తినెక్కించుకోండి. మాయ చొరచొరా చూసింది. ఎవరి నెత్తినా ఎక్కాలని లేదే మాయ. కాసేపు మేడెక్కి విశ్రాంతి తీసుకుంటాం. ఇద్దరూ పైకి వెళ్ళారు. శ్రీరామ్ అనుసరించాడు. మీ నాన్నని చంపింది ఎవరని అడగవే, నువ్వే చెప్తావుగా. ఎంత ధీమా. మీ నాన్న కజిన్స్ చేసిన పని ఇది. ఆయన పేర కొంత పొలం ఉంది ఊరిలో. దాని విషయంలో వీలునామా వ్రాయలేదు. ఆయన పోతే కానీ తమకు హస్తగతం కాదని ఇంత అన్యాయం చేశాడు. కానీ నేను వాళ్ళకి దక్కనిస్తానా? సరే, రెస్ట్ కావాలని ఏడ్చావుగా, విశ్రాంతి తీసుకోండి. మాయ వెళ్ళబోతుంటే శ్రీరామ్ అన్నాడు, స్వప్నకు విశ్రాంతి కంటే అలసిపోవటం ఇష్టమని. స్వప్న శ్రీరామును మింగేలా చూసింది. మాయ నవ్వుతూ బయటికెళ్ళి తలుపులు మూసింది. స్వప్న చేతుల కిందనిచ్చి తన చేతులు పోనించి అమాంతం పైకెత్తేసి, ప్రేమించినందుకు మంచి పాఠమే చెప్పావు అన్నాడు. అసలు నిన్నెవరు ప్రేమించమన్నారు అంది తన చేతులతో అతని భుజాలపైన కొడుతూ. ప్రేమిస్తే పెళ్ళవుతుందని అన్నాడు. ప్రేమించకపోయినా మనకు పెళ్ళయ్యేదే. ఎలా? ఇలా ఆ గదిలోని ఫోమ్ బెడ్ వాళ్ళ ఆనందపోటు అంచుల మధ్య నలిగిపోతూ మరింత ఉత్సాహాన్ని వాళ్ళకిస్తోంది. రివ్వు మన కిటికీలోంచి వాళ్ళపైన దండెత్తిన చలిగాలి వాళ్ళ వెచ్చని ఊపిరి సెగల్ని ఢీకొని భరించలేక సిగ్గుపడిపోయింది.
ఇద్దరు అలసిపోయారు. ఒకళ్ళనొకరు చూసుకుంటూ పక్కపక్కనే పడుకున్నారు. అప్పుడు కానీ వాళ్లకు చలి గురించి తెలియలేదు. సరిగ్గా ఆ సమయంలో శ్రీరామ్కి కస్తూరి గుర్తుకొచ్చింది. అన్నాడు నిట్టూరుస్తూ. ఏమిటి అడిగింది స్వప్న. కస్తూరి గుర్తుకొచ్చింది. ఐ పిటీ హర్ అన్నాడు. ఐ టూ అని స్వప్న తిరిగి అతనిలో కరిగిపోతూ ఒదిగిపోతూ అంది. మళ్ళీ ఆ గదిలో చలిగాలి మాయమైంది. అదండి ప్రేమించకు పెళ్ళవుతుంది అనే సీరియల్ అన్ని భాగాలు, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రచయిత రాయటం జరిగింది. అంటే వాళ్ళ అందరి మధ్యలో ఒక కోఆపరేషన్ ఉంది. ఆ కోఆర్డినేషన్ వలన ఆ కథని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు రకరకాల రచయితలు. ఇదొక ప్రయోగం బేసిక్గా, కానీ చాలా చక్కగా ఉంది ఆ ప్రయోగం. కథ కూడా చాలా బాగుంది. అందరూ రాసినవి బాగానే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రోజుతో ఈ సీరియల్ సమాప్తం. థ్యాంక్ యూ.